సరే, ఆయన తర్వాత ఎవరో లోకేష్ గారు పనికిరాడు, ఎందుకు పనికిరాడు అని అతని ఇష్టమైన ట్రోలింగ్ చేశారు. ఆయన వ్యక్తిగతాన్ని, వ్యక్తిత్వాన్ని అన్ని ట్రోలింగ్ చేసి ఈ పార్టీ చంద్రబాబు గారి తర్వాత ఏముండదు అక్కడ, చల్ల చెదిరైపోద్దని మీరు ట్రోల్ చేశారు. ముందస్తుగా ప్రణాళిక ప్రకారం దాడి చేశారు. ఆ ప్రణాళికలన్నిటిని తుత్తినీయలు చేసేసి లోకేష్ గారు రూపురేఖ లావణ్యాలు మార్చుకుని ప్రజలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసి ప్రజలకు తనేంటో చూపించాడు, తనేంటో చెప్పాడు. నాయుడు కొడుకు నాయకుడైపోయాడు. ఇవన్నీ చూసి తట్టుకునే మనసు నీ గుండె ధైర్యం ఎక్కడ ఉండదు. దుబ్బేమంటే దుబ్బెత్తా కానీ డబ్బులు అయినాయి. జేబులు కొట్టేవాడికి ఏదైనా కవితలు, పాఠాలు, మంచి మంచి విషయాలు అని చెప్తే, రామాయణం భాగవతం చెప్తే ఏమింటాడో, జేబు ఎలా కుట్టేయాలో ఎవడన్నా కుట్టేస్తుంటే చూస్తాడో, జేబు కుట్టేయమంటే కుట్టేసిపోతాడు. నీకు అవి తెలుసు కానీ మిగతా విషయాలతో నీకేముంటది? ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీని ఏమీ చెయ్యలేము అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసాం. నువ్వేమనుకున్నావు? నీకు ఒకసారి 151 సీట్లు వచ్చేటప్పటికి వాపుని చూసి పలుపు అనుకున్నావు. దానికి కారణం ఏంటి? పైన ఉన్నవాడు, పక్కన ఉన్నవాడు, పనికిమాలినవాడు, ఓడగొట్టిన మంచం గోళ్ళ రాయమిడిలో కూర్చున్నవాడు, ఇలాంటి వాళ్ళు అనేక మంది సాయం బట్టి నదిలో కూర్చోబెట్టారు. పైగా నువ్వు సింగిల్గా వచ్చాను, సింహంలా వచ్చానంటావు. సిగ్గుందా అసలు? నీకు సహాయం, నీకు హెల్ప్ చేయనోడు ఎవడున్నాడు? ఆనాడు పక్క రాష్ట్రంలో ఉన్న ఒక మంత్రి శ్రీనివాస్ యాదవ్ లాంటి కూడా వచ్చి నీకు సాయం చేసింది. ఇవాళ భాజపాలో చేరిపోయిన రాజ్యసభ ఎంపీ, నువ్వు ఇచ్చిన రాజ్యసభ ఎంపీ ఇచ్చిన ఆయన కృష్ణయ్య గారు కూడా నీకు సాయం చేశాడు వచ్చి. ఏకంగా అతను గతంలో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి. ఇలాంటి వాళ్ళందరూ నీకు సాయం చేశారు. దేవదేవుడి ప్రధాన అర్చకుడు కూడా నీకు హెల్ప్ చేశాడు. ఎంతమంది సాయం పట్టారు నేను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అప్రతిహత విజయం సాధించి ఏకఛత్రాధిపత్యం చేస్తా, నియంతృత్వం నిరంకుశం యథేచ్ఛగా కొనసాగిస్తున్నప్పుడు ఒంటరి పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ, వాళ్ళ కార్యకర్తల శౌర్యము, ఖచ్చితంగా శౌర్యం అంటే సమర పతాకం ఎగరేశారు వాళ్ళు. నువ్వు ఎంత నిర్బంధం చేసినా, నాయకుల్ని గృహ నిర్బంధం చేసి వాళ్ళ జైల్లో పెట్టినా, వాళ్ళ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా, లోకేష్ గారి మీద మర్డర్ కేసులు పెట్టినా, మహిళలను కించపరిచినా, రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నువ్వు దగా చేసి, వంచన చేసి, వాళ్ళ ఆవేదనకి, ఆందోళనకి, ఆక్రోశానికి కారకుడై వాళ్ళ చేత శాపం పెట్టించుకున్న శాపాన్ని బలయ్యాను. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మేరు నగధీరుడి కంట నీరు వరకెళ్ళా చూసావు నువ్వు. ధర్మరాజు అంటే ఈ పోలికలు కొంతమందికి నచ్చకపోవచ్చు. విరాట పర్వంలో విరాటరాజు ఆ చదరంగం పావుతోటి కొడితే రక్తం కారుతుంది ధర్మరాజుకి. ఆ బొట్లు కింద పడకుండా శైలంద్రి కొంగు చాపుతుంది. ఏంటి విపరీత ప్రవర్తన అని చెప్పేసి ఆ విరాటరాజు అడుగుతాడు. అయ్యా, ఇటువంటి ధర్మరాజు ధర్మవర్తనుడు రక్తం భూమి పడితే భూమి రెండుగా చీలిపోద్ది, క్షామం వచ్చేస్తుంది, అత్యంత ప్రమాదకరం ఈ భూమండలానికి అని చెప్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు లాంటి పోషణ తిరస్కారాలకు అతీతంగా ఉండి, రాగద్వేషాలకు అతీతంగా ఉండి, ఎవరైనా తను కించపరిచినా, ఎలాంటి విమర్శలు చేసినా నీ పాప నువ్వే పోతారా అని నోరు మూసుకుని ఆయన పైన ఆయన చేసుకునే వ్యక్తిని నువ్వు బహిరంగంగా ప్రజల ముందు బోరున్న విలపించేలా చేసి కించపరిచే వ్యాఖ్యలు చేసి, అది కూడా ఆయనంటే ఇప్పుడు బాధపడలేదు. ఆయన సతీమణిని మీరు నిండు సభలో అవమానిస్తే, శ్రీరామచంద్రుడు కూడా ఏమన్నాడు తెలుసండి? ఒక నింద పడితే అపనింద ఆయన అడవులకు పంపించేసాడు సీతమ్మ వారిని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసా? తన భార్య సౌశీల్యాన్ని, తనకు సహకరించిన విధానాన్ని, ప్రజాసేవకు తనను విడిచిపెట్టిన విధానాన్ని, తన సహకరించిన విధానాన్ని, కుటుంబాన్ని నడిపించిన విధానాన్ని కొనియాడుతూ, తలుచుకుంటూ దుఃఖించాడు. అది కదా నిన్ను సునామీలో చుట్టుపెట్టి అవతల గెరేసేసింది. జగన్మోహన్ రెడ్డి గారు వాడు ఏమన్నా మాట్లాడతాడు. మీరు అలాంటి మాటలను అడగకూడదు. ఎందుకంటే ఆయన పెంట మఖం కూడా అంటానమాట అలాంటి మాటలు అంటే. ఎందుకంటాడు అన్నం తిని బ్రహ్మోళ్ళు ఆ మాటలు మాట్లాడరు, అశుద్ధం తిని వాళ్ళే మాట్లాడతారు ఆ మాటలు.
ఓకే. మరి వాళ్ళు గెలిచినప్పుడు స్వచ్ఛందంగా గెలిచానని అంటున్నారు వాళ్ళు. అదేనండి. ఎందుకంటే వాళ్ళు ఏం తప్పులు చేశారు ఏంటనేటువంటి ఒకసారి చూసుకోవాలి కదా, సమీక్ష చేసుకోవాలి కదా. ఓకే. అలాంటి పరిస్థితులు అటువంటి వ్యక్తులు అమరావతి విషయంలో నీ విషం కక్కడం మానలేదు. లిక్కర్ స్కామ్ లో అసలు పాలసీ మార్చాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది? నువ్వు మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానన్నావు. అవును. దశల వారీగా చేయాలంటే పాలసీ మార్చక్కర్లేదు. షాపులు తగ్గించవచ్చు, ధరలు పెంచవచ్చు, నిదానంగా ఈ సంవత్సరం 3000 షాపులు ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం 2000 షాపులు, తర్వాత 1000 షాపులు పెట్టవచ్చు, చేయొచ్చు. కానీ నీ మాఫియా, ఎదురు సందు మాఫియా అంటారు మిమ్మల్ని. మన్నార్గుడి మాఫియా అని జయలలితకు ఉండేది, అలాగే మీ ఎదురు సందు మాఫియా. ఓకే. ఈ ఎదురు సందు మాఫియా ఇలా షాపులు తగ్గిస్తే ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్మేసుకుని దుకాణాలు మీ వాళ్ళు పెట్టేసుకుంటారు. అలాగైనా కానీ మీరేం వదలరు జనాలు. కానీ పాలసీ మార్చి ప్రభుత్వమే నిర్వహించేలా చేసి అందులో నీ మనుషులు ఎంప్లాయీగా పెట్టుకుని ఓన్లీ క్యాష్ అండ్ క్యారెంట్ లెక్క చెప్పక్కర్లేదు. అసలు కంప్యూటర్లో తగలెట్టేసి డేటా అంతా ఖాళీ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ప్రజాస్వామ్యము, చట్టము, రాజ్యాంగం ప్రకారంగా న్యాయస్థానాలు, వ్యవస్థలు పనిచేస్తాయి. మీరు వీటికి అతీతంగా అక్కడ ఏమీ లేనట్టుగా మొత్తం ధ్వంసం చేస్తే ఎలాగ వీళ్ళని పట్టుకోవడం? ఓకే. ఇది ప్రధానమైన సమస్య. దాన్ని అలుసుగా తీసుకుని నువ్వు నా సంతకం చూపెట్టండి అని చెప్తుంటే జనాలకి వికారం రాదా? పైగా నువ్వేం బెదిరిస్తున్నావు, నేను మళ్ళీ వస్తే మీ సంగతి చూస్తాను అంటున్నావు. అసలు నిన్ను ఓడించిందే అందుకు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ ఎలా వస్తారనుకుంటున్నావు? నువ్వు రావాలనుకుంటే నడవలసిన ఇదేనా? నువ్వు చేసిన తప్పులు ఒప్పుకోవాలా? అమరావతి మొదలు పెడితే పోలవరం దగ్గర నుంచి, పెట్టుబడిదారులు తరివేయటం దగ్గర నుంచి, ప్రజాధనం దోపిడీ దగ్గర నుంచి, అరాచకం అన్ని, దళితుల మీద నువ్వు చేసిన దౌష్ట్యం, దుర్మార్గం, వీటన్నిటికి పశ్చాత్తాపం చెంది పరివర్తన పొంది నేను తప్పైపోయింది నాదని చెప్పాలి. నువ్వు జైలు శిక్ష కూడా అనుభవించాలి. అప్పుడు నీకేమన్నా, అప్పుడు కూడా నిన్ను క్షమించరు. కానీ నువ్వు ఏదన్నా ఓటు అడగడానికి హక్కు, అర్హత సాధిస్తావు. సార్ కానీ నిన్న సార్ జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డికి ఏం సంబంధం లేదు, కసిరెడ్డికి ఏం సంబంధం లేదు, ఆ ధనంజయ రెడ్డి అయితే అసలు మచ్చలేని మనిషి అని ఆయన వాళ్ళతో వెనకేసి రావడం జరిగింది. సో దీని పట్ల మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధం లేదని చెప్పకపోతే వాళ్ళందరూ సంబంధం ఉంది, వాళ్ళే చేశారని చెప్తాడా? మా బాబాయ్ నేనే చంపించానని చెప్తాడా? అలాగే చెప్తాడు. అలా చెప్పకపోతే మేమే చేసాం, మా బాబాయ్ని ముక్కల కింద నరికేసి కొడుతున్నప్పుడు నేను దగ్గరుండి చూశానని చెప్తాడు ఏంటి? కానీ దగ్గరుండి చూసినట్టే చెప్పాడు అందరికీ. కానీ నేను వెళ్ళి దగ్గరుండి చంపించానని చెప్పడం. చంద్రబాబు గారు చంపాడని చెప్తాడు. గొడ్డలతో ఎన్ని పోట్లు వేసాడో తను చెప్తాడు, కానీ ఆ చంద్రబాబు గారు చేసాడని చెప్తాడు. ఇప్పుడు కూడా మద్యం స్కామ్ లో చంద్రబాబు గారు వేలు మీద ఉన్నాడని చెప్తున్నాడు. ఎంత బుద్ధి తక్కువ, బుద్ధిహీనత. కాబట్టి అతను విజయసాయి రెడ్డిని చంద్రబాబు గారికి అమ్ముడిపోయాడు. నువ్వు కొనుక్కోవచ్చు కదా, నువ్వే కొనుక్కోవచ్చు కదా. నువ్వు ఎవరన్నా కొంటున్నావు కదా, ఈ దేశంలో వ్యవస్థలు అత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంటున్నావు కదా. అవును. నీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వకుండా కొనుక్కున్నావు, నీకు నీకు మళ్ళీ నువ్వు జైలుకి వెళ్లకుండా కొనుక్కున్నావు, ఎప్పటికప్పుడు కొనుక్కుంటున్నావు. విజయసాయి రెడ్డి అంతా బాత్రూమ్ చూపిస్తే కూడా నీకు అమ్ముడైపోతాడు కదా. అవును. అంటే నీ బాత్రూమ్ భయాన్ని కూడా అధిగమించి నీకు వ్యతిరేకంగా మారాడంటే అసలు నువ్వెంత నీచాతి నీచుడివో, నువ్వెంత ప్రమాదకారివో. నేను పోతే ఒక రకంగా సాహసం చేసాడు విజయసాయి రెడ్డి. అవును. నీకు వ్యతిరేకంగా మారి అతను దుస్సాహసం అంటాను నేను. ఎవడన్నా దెబ్బేస్తాడు రా అని బాధపడతాడు, నువ్వు అలా కాదు కదా అని ఫినిష్ చేస్తావు కదా సాక్ష్యాధారాలు దొరకకుండా. అతను అంతరాతనే గోడ తల కొట్టి చచ్చిపోవడం చెప్తాను, తల బదలు కొట్టేసి. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిపోయి ఇప్పుడు జైల్లో ఉండి జైలుకి కోర్టుకి తిరుగుతున్న వాళ్ళు వరుసగానే వాళ్ళందరూ ఎవరికి సంబంధం, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్లు నిజమే.
సీతారామాయణలతో సహా వాళ్ళందరూ మంచి ఆఫీసర్లు ఒకప్పుడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక దార్శనికత కలిగిన పరిపాలనా దక్షుడైన నాయకుడి ఆధ్వర్యంలో వారి నాయకత్వం కింద వాళ్ళు చాలా ప్రతిభావంతులు, సమర్థవంతులు, నిజాయితీ పరులుగా పేరు తెచ్చుకున్న చాలా మంది. వాళ్ళందరికీ నువ్వు మసెంట్ ఇచ్చావు. నీ పెంట, నీ సాంగత్యం, నీ దుష్టజన సాంగత్యం వాళ్ళకి, నీ దరిద్రం వాళ్ళకి అంటుకుంది. నువ్వు వాళ్ళని చెడగొట్టు, నువ్వు వాళ్ళని రేప్ చేసావు రకంగా చెప్పాలంటే. పాడు చేస్తున్నావు. అర్థమైంది. వాళ్ళు పాడు చేసి నీ వశం చేసుకో. అవును. అర్థమైందా? సార్ ఒక ప్రెస్ మీట్ ఉంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ గురించి మెయిన్ అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, మాకు అర్థమైంది. సో అక్కడున్న ఒక ప్రెస్ మీట్ అంటే ముందు ఒక 4-5 ఒక 10 మంది అన్న విలేకరులైనా ఉండాలి. అక్కడ ఎంతమంది ఉన్నారైతే మాకు తెలియదు. ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, ఒక సబ్జెక్ట్ పెట్టిన తర్వాత ఏ విలేకరు అయినా కానీ, ఏ జర్నలిస్ట్ అయినా కానీ మద్యం అనేది ఆన్లైన్ పేమెంట్ ఎందుకు తీసుకోలేదని ఒకే ఒక క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. కానీ నిన్న ప్రెస్ మీట్ లో ఆ ఒక్క క్వశ్చన్ కూడా అడగని పరిస్థితి మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది సార్? అక్కడ విలేకరులు కూడా, జర్నలిస్టులు కూడా వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే జర్నలిస్టులు ఉన్నారా, లేకపోతే స్వచ్ఛమైన జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారా అని అంటారా? మీకు విషయం చెప్పడం, మీకు షాకింగ్ విషయం, మీకు కొంచెం అతిశయోక్తి కింద అనిపించవచ్చు. కానీ అతను ప్రెస్ మీట్ పెట్టక ముందు అతను ఏం చెప్తాడో నాకు తెలుసు. ఓకే. ఏం చెప్తాడో, ఎలా చెప్తాడో నాకు తెలుసు. కాబట్టి నన్ను ఒక మిత్రుడు ప్రెస్ మీట్ వస్తుంది చూడండి అంటే కూడా అవసరం లేదన్నా, అయినా సరే చూశాను. నేను అనుకున్నది నిజమా కాదా అని. కరెక్ట్ గా నేను ఏమనుకున్నా అదే చెప్పాడు. ఎందుకంటే అతను కొత్తగా ఏమి చెప్పడం. అతని గురించి మీరు కొత్తగా ఏం ఆశిస్తారు? నేను తప్పు చేశాను, నాలో మార్పు ఉంది, సమీక్ష చేసుకుంటా, ప్రజలు నన్ను క్షమించాలి, ఇలాంటివి మాట్లాడుతున్న దగ్గర నుంచి ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఎలక్షన్ ఎన్నికల ముందు ఏమన్నాడు? ఇదే విజయసాయి రెడ్డిని, తెల్లగడ్డం ఉన్నదే, మంచిగా కాకినాడ కాజేలాగా ఉంటాడు మనిషి, తెల్లగా ఇంచక్క గోర్మిటీ లాగా ఉంటాడో, టచ్ చేసుకుంటాడో, అంతంత మాత్రమే అతను చాలా మంచోడు, ఓటేయండి అని చెప్పాడా? అవును. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ మంచోళ్ళు అని చెప్పాడు. ఏంటండి, అతనికి విలువ లేదు, ఇంకా విలువ కోల్పోయాడు. అర్థమైంది. ఫైనల్ గా అతను అరెస్ట్ అయితే ఇంక అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అతను ప్రతిరోజు 10 తక్కువగా ఉన్న తప్పులు చేశాడు. అనేక స్కీముల పేరు అన్ని స్కామ్లే. అవన్నీ పీటీ వారెంట్లతో రాష్ట్రం అంతా పర్యటించాలి అతను. దానితో అతను ముందున్న 17 కేసుల్లో బెయిల్ రద్దు అయిపోతుంది. రోజువారీ విచారణకు హాజరవ్వాలి. అతని జీవితం వానప్రస్థం స్వీకరించాలి. మిగిలిన జీవితం అంతా కారాగారం అతనికి ప్రాప్తిస్తుంది. ఒకవేళ అతని మిగతా కుటుంబ సభ్యులు ఎవరన్నా అతను పార్టీ పగ్గాలు చేపడదామంటే రాచపీలికి తనతో పాటు పట్టుకుపోయినట్టు వాళ్ళకు కూడా తగిలిచ్చాడు కేసులు. తను చేసిన నేరాల్లో వాళ్ళకి కూడా బాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి శాశ్వతంగా వానప్రస్థం స్వీకరించడం, కారాగార వాసం అనేటువంటిది వాళ్ళకి తప్పదు. మిగిలిన జీవితం అక్కడ గడపడమే. ఈ పార్టీలో మిగిలిన శ్రేణులు, నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు, గరగట ఆడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ తలకు దిక్కు పోతారో, కొంతమంది మౌనంగా లోపల పోతారు. మళ్ళీ ఎప్పుడో గొప్ప ఇలాంటి సైకోగా ఎప్పుడన్నా వస్తాడేమో చూస్తారో, వచ్చినప్పుడు అంకల్ పోతానికి కొన్నాళ్ళు అజ్ఞాతంలో పోతారు. ఇదేం జరుగుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.